IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు బిడి టీవీ. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత విశాఖలో తొలి ఎన్నికలు అయితే జరగబోతూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఎలాగైనా సరే గెలవాలని వైసీపీ పార్టీ పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని కనపరిచేందుకు వైసీపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంటే వైసీపీ పార్టీని ఓడించడానికి కూటమి నేతలు తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? బలాల ప్రకారం వైసీపీ పార్టీకి బలం ఉంది కాబట్టి వైసీపీ పార్టీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోబోతుందా, లేదా రాజకీయం నడిపి కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థి గెలుచుకునే అవకాశం ఉంది? ఈ అంశాల గురించి సందీప్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదటగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నిక గురించి అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఏదైనా సరే జరిగేటువంటి అవకాశం ఉందంటూ అందరూ అనుకుంటున్నారు. నిజంగానే అలాంటి జరిగేటువంటి అవకాశం ఉందా? ఉన్నాయి. ఎందుకంటే మీరు కొద్దిగా మనం ముందుకెళ్తే ఎన్నికలకు ముందు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి వైసీపీ అధికారంలో ఉండగానే. అప్పుడే 3 వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు అంటూ వాళ్ళని సస్పెండ్ చేయటం జరిగింది. సో ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే క్రాస్ ఓటింగ్కి పాల్పడినప్పుడు ఇది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అంటే స్థానిక సంస్థలు ఏంటి? ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లకు సంబంధించింది. సో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులే క్రాస్ ఓటింగ్ చేసినప్పుడు ఇంకా కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు క్రాస్ ఓటింగ్ చెయ్యరు అనేదానికి గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు కదా. అవకాశాలు అయితే ఉన్నాయి కదా. మీరన్నట్టు బలాబలాల ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600, టీడీపీకి 200 బలం ఉంది. సో దాని ప్రకారం చూసుకుంటే వైసీపీ గెలుపు అనేది తథ్యం, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఎన్నికల్లో ఎప్పుడు ఏదైనా ఎలాగైనా జరగవచ్చు. ఎన్నికలు అంటేనే బై అండ్ సెల్, సింపుల్గా చెప్పాలంటే కొనటం, అమ్ముడుపోవటం. సో ఇప్పుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు, మేము ఎప్పుడూ అవినీతి రాజకీయాలు చేయలేదు, నీతివంతమైనటువంటి రాజకీయాలు మేము చేస్తాము. నీతి రాజకీయాలు చేశారు, అవినీతి రాజకీయాలు చేశారు అనేది పక్కన పెట్టేసేస్తే ఇవన్నీ చెప్పుకుంటానికి బాగుంటాయి. రియాలిటీలో జరుగుతున్నాయా అంటే నిజంగా మాట్లాడుకుందాం. డబ్బులు తీసుకుని ఓటు వేయటం తప్పు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ మొత్తుకుంటుంది. మరి మొన్నటి ఎలక్షన్స్లో పిఠాపురంలో వంగా గీత డబ్బులు ఇవ్వలేదని మహిళలు ఆమె ఇంటికి వెళ్ళి ధర్నా చేశారు. మరి ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? డబ్బులు ఇవ్వట్లేదు అని ధర్నా చేసినప్పుడు మా డబ్బులు తీసుకుని ఓటేయటం తప్పు అని చెప్పి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోగలిగారా? ప్రతి నియోజకవర్గంలోనూ తక్కువలో తక్కువ 50 కోట్ల నుంచి 70 కోట్ల వరకు ఎలక్షన్కి ఖర్చు అవుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో 100 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుంది. వీటికి సాక్ష్యాలు అనేవి ఉండవు. మీరు 100 కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు కదా, లెక్కలు తీసుకురండి, సాక్ష్యాలు తీసుకురండి అంటే అది ఎవరూ చేయలేరు. నేనే కాదు, ఎవరూ చేయలేరు. కానీ ఇది ఖర్చు అవుతున్నమాట వాస్తవమా కాదా? ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తేగా బొత్స సత్యనారాయణ, ఆయన గుండెల మీద చెయ్యేసుకుని చెప్పమనండి ఎలక్షన్లో ఓటుకి ఇంత డబ్బులు ఇవ్వలేదని, ఒప్పుకుందాం. అది సాధ్యమయ్యే పని కాదు కదా. సో మీరు ఓటర్లనే కొనాలని చూస్తున్నప్పుడు మీ స్థానిక సంస్థలలో మీ పార్టీ తరపున ఉన్నటువంటి వ్యక్తులను కొనాలని వేరే పార్టీ వాళ్ళు చూడరా? ఖచ్చితంగా చూస్తారు. సో మీరు నీతి వాక్యాలు చెప్తే పనులవ్వో, మీరు కూడా వాళ్ళకి డబ్బులు పెట్టాల్సిందే. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. మీరు ఎంత పెట్టి కొంటారు, వాళ్ళు ఎంత పెట్టి కొంటారు అనే దాని మీద ఎలక్షన్ నడుస్తుంది. దట్స్ ఇట్. దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. జనరల్గా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనుకోండి, పంచాయతీలో, ఎంపీపీలో, జెడ్పీలో ఇలాంటివి ఏమైనా వస్తే, లేదా బై ఎలక్షన్స్ ఏమైనా వస్తే సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీయే గెలుస్తుంది. ఇది సహజ సూత్రం. ఎందుకంటే జనరల్గా లోకల్ ఎలక్షన్స్లో ఎవరైనా ఏం ఆలోచిస్తారంటే పైన వాళ్ళుండి కింద మారినా మాత్రం ఉపయోగం ఏముంది లేరా, నిధులు రావు, ఫండ్స్ రావు, డెవలప్మెంట్ జరగదు, ఇలాంటివి ఆలోచిస్తారు. కొన్ని చోట్ల ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్, లోకల్ ఈక్వేషన్స్, నుంచుంది మనోడేరా, మన బావ నుంచున్నాడు, బామ్మరిది నుంచున్నాడు, బాబాయ్ నుంచున్నాడు, మనం గెలిపించుకోవాలి, ఇట్లాంటివి కొన్ని నడుస్తాయి. మన ఇంటి పక్కనోడేరా నుంచింది, మనమే ఓటు అయిపోతే ఎవడేస్తాడు, మనందరం కలిసి వేసి గెలిపించుకుందాం, ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్ నడుస్తాయి. కానీ ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, దీంట్లో ఓటు వేయాల్సింది ఎవరు? ఇలా స్థానికంగా గెలిచినటువంటి వాళ్ళందరూ కలిసి ఓటు వేయాలి. సో వీళ్ళని ఏ పార్టీ కొనగలిగితే ఆ పార్టీకి ఓటేస్తారు. దీంట్లో డౌట్ అయితే ఏం లేదు. వాళ్ళు అమ్ముడు పోతారా అమ్ముడు పోరా అనేది
వాళ్ళ విఘ్నతను బట్టి ఉంటుంది. వాళ్ళు నీతి నిజాయితీగా వెళ్ళాలి అనుకుంటే 600 ఓట్లు ఒక్కటి కూడా పక్కకు పోకుండా వైసీపీకి పడాలి. లేదు అంటే ఇందులో కొన్ని ఓట్లు వెళ్ళి టీడీపీకి పడాలి. అదేం జరిగిద్ది అనేది చూడాలి. నోటిఫికేషన్ విడుదల కాకముందే వైసీపీ పార్టీ బొత్స సత్యనారాయణని ఎందుకు నిలబెట్టిందంటారు? అంటే రాజకీయం చేయగలరనా, లేకపోతే మొన్న ఎన్నికలు ఓడిపోయారు కాబట్టి ఏదన్నా కీలక పదవి ఇచ్చి గౌరవించాలని వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకుందంటారా? పదవి ఏమి ఇస్తారు? వాళ్ళ అధికారంలో ఉంటే ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీగా గెలిపించుకునో, లేదంటే అంటే ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2019 ఎన్నికల్లో రేపల నియోజకవర్గం నుంచి మోపిదేవి వెంకటరమణ ఓడిపోయారు. అలానే పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు. అయినా సరే వీళ్ళిద్దరికీ మంత్రి పదవులు వచ్చినాయి. ఎట్లొచ్చినాయి? వీళ్ళని ఎమ్మెల్సీలుగా తీసుకున్నారు. ఆ తర్వాత కూడా మండలి రద్దు చేస్తున్నామని చెప్పి జగన్ అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసినప్పుడు వీళ్ళిద్దరిని మరలా ఎమ్మెల్సీల నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎంపీలుగా చేశాడు. సో అట్లా వాళ్ళ అధికారంలో ఉంటే ఏదైనా చెయ్యటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగానో, లేదంటే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలుగానో, గవర్నర్ కోటా ఎమ్మెల్సీగానో ఏదో ఒకటి తీసుకొచ్చి ఒక పదవిలో కూర్చోబెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ అయినంత మాత్రాన యూజ్ ఏం లేదు. అవతల నడుస్తుంది ఆపోజిట్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కాదు. పేరు ఎమ్మెల్సీ ట్యాగ్ ఉంటుంది, ఎమ్మెల్యే బదులు ఎమ్మెల్సీ ఉంటుంది అంతే, అంతకు మించి ఏమీ ఉండదు ఇక్కడ. సో ఇక్కడ బొత్స సత్యనారాయణకి ఎందుకు ఇచ్చారు అంటే మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. వాస్తవానికి గుడివాడ అమర్నాథ్కి ఇస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా బొత్స సత్యనారాయణకి ఇచ్చారు. ఎందుకనో తెలియదు కానీ బొత్స సత్యనారాయణ ఫ్యామిలీకి జగన్మోహన్ రెడ్డి చాలా ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్లో కూడా ఆయన కుటుంబానికే 3 టికెట్లు ఇచ్చారు. మనం గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది మళ్ళీ ఆయన్నే తీసుకొచ్చి పెట్టారు. మేబీ బహుశా పార్టీలో సీనియర్ అయినా అయి ఉండొచ్చు. ఆయన కాంగ్రెస్లో కనుక ఉండింటే సీఎం క్యాండిడేట్ ఆయనే కదా, అది అందరికీ తెలిసినటువంటి అంశమే. సో అలాంటి వ్యక్తి జగన్ని సార్ అని పిలుస్తూ నుంచోవాల్సినటువంటి పరిస్థితి. సో ఒక సీనియర్ లీడర్ కాబట్టి వేరొక పార్టీలో ఉంటే జగన్తో సమానంగా ఒక ప్రత్యర్థిగా నిలబడేటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని ఇంకా ఆ దశ ఆలోచనలో రాకుండా, అంటే మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే తన స్థానం తనకి దక్కేటువంటి అవకాశం ఉంటుంది బొత్స సత్యనారాయణకి. సో అట్లాంటి వెళ్ళిపోయే ఆలోచనలు ఏమీ రాకుండా నిలువరించేటువంటి ప్రయత్నాలు కూడా అయ్యి ఉండొచ్చు. అదే రీజన్ అని నేను అన్న కానీ ఒక మార్గం అయి ఉండొచ్చు. లేదా ఉత్తరాంధ్రలో కొంచెం పట్టున్న నాయకుడు, సీనియర్ నాయకుడు కాబట్టి ఆయనకే ఇస్తే పోయిద్ది అని కూడా అనుకుని ఉండొచ్చు. ఏదైనా కావచ్చు. లెక్కల ప్రకారం గెలవలేనటువంటి సీటు కోసం ఎందుకని కూటమి పార్టీ బరిలో నిలిచిందంటే ఏమంటారు? ప్రతి పార్టీ కూడా గెలవాలనే ఉద్దేశంతో నిలబడుతుంది. ఇందా చెప్పాను కదా, ఎలక్షన్ అంటేనే సెల్ అండ్ బై, కొనటం అమ్మటం. సో కొనటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, అమ్ముడు పోవటానికి వీళ్ళ నేతలు సిద్ధంగా ఉంటే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి టీడీపీ పోటీ నుంచోబెట్టినప్పుడే వైసీపీ అనింది మా ఎమ్మెల్యేలను కొని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓట్లు వేయించుకుంటానికి టీడీపీ ప్రయత్నం చేస్తుంది, అందుకనే పోటీకి నిలబెట్టింది బలం లేకపోయినా అని. మరి 3 క్రాస్ ఓటింగ్ చేశారని చెప్పి 3ని సస్పెండ్ చేసింది. సో మరి దానికి ఎన్నో వ్యూహాలు రచించారు. ఎవరెవరికి ఓటేశారో తెలిసిద్ది, ఎవరు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారో మేము తెలుసుకుంటాము, ఎవరికి ఓటేస్తున్నారో. జనరల్గా ఎవరికి ఓటేశారు అనేది తెలుసుకోకూడదు, అది బయటికి చెప్పనూకూడదు, అది నేరం. కానీ మేము తెలుసుకోగలమని చెప్పి మీరు ప్రకటించారంటేనే దానికి మీరు ఎంత చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ అయినా కూడా 3 ఎమ్మెల్యేలు పక్కకు ఓటేశారుగా. సో అలాగే ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా ఎంపీపీలో, ఎంపీటీసీలో, జెడ్పీలో ఎవరో ఒకళ్ళు క్రాస్ ఓటింగ్కి పాల్పడే అవకాశం ఉండకపోదా? ఉండొచ్చు. సో అందుకే టీడీపీ పోటీకి నిలబెడుతుంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎప్పుడూ కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు తమ పార్టీకి చెందినటువంటి వాళ్ళు గెలవాలని చూస్తుంది. ఎందుకంటే గెలిస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇంకా సపోర్ట్ ఉంది, ప్రజల్లో మద్దతు ఉంది, వాళ్ళు ఏదో బాగా చేస్తున్నారనేటువంటి ఫీలింగ్ మిగతా ప్రాంతాలకు స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం ఇది. వాళ్ళంతా అద్భుతంగా చేస్తున్నారనేటువంటి ఫీలింగ్ని స్ప్రెడ్ చేయాలి. సో దానికోసం వాళ్ళు చేస్తారు, అది సహజం. అది ప్రతి పార్టీ చేస్తుంది, అధికారంలో ఉంటే వైసీపీ కూడా చేస్తుంది ఇది. సో కాబట్టి అది సహజమైనటువంటిది. వాళ్ళు కొనాలని చూస్తారు, వీళ్ళు ఎంతవరకు అమ్ముడు పోతారనేది చూడాలి. క్యాంప్ రాజకీయాలు నడిపించే అవకాశం ఏమైనా ఉందంటారా కూటమి?
100% ఉంటుంది. చెప్తున్నా, కొనటం అమ్మటం జరుగుతున్నప్పుడు క్యాంప్ రాజకీయాలు జరగకుండా ఎట్టుంటాయి? ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఈ 600 మందిలో ఎంతమంది నీతి నిజాయితీ పరులు ఉంటారనేదే ఇప్పుడు జగన్కి బయటపడేటువంటి అంశం. మనల్నే నమ్ముకుని, మన పార్టీనే నమ్ముకుని ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది జగన్కి ఒక క్లారిటీ వస్తుంది. ఎంతమంది అమ్ముడుపోయే వాళ్ళు ఉన్నారు అనేది ఇంకో పెద్ద క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టే పార్టీని ప్రక్షాళన చేసుకుంటానికి జగన్కి ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అందరూ అమ్ముడుపోయే లాంటి వాళ్ళే ఉంటే రేపు పొద్దున ఎన్నికల సమయంలోనైనా జగన్కి ఇది ముప్పే. సో అలాంటి వాళ్ళని దూరం పెట్టుకుని ఏది ఏమైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా పూర్తిగా మనం చివరి స్టేజ్లో ఉన్నా సరే మనల్నే నమ్ముకునే వాళ్ళు ఉన్నారు అంటే అటువంటి వాళ్ళతోటి నువ్వు ముందుకు వెళ్ళగలగటం అనేది చాలా ఈజీ అవుతుంది. సో అది ఎవరు అనేది ఇప్పుడు తేలిపోయింది. కూటమి అంచనాలు ఏదన్నా తలకిందులయ్యి ఒకవేళ ఓడిపోతే కనుక ఆ పార్టీ అభ్యర్థి కూటమికి ఎదురు దెబ్బ అనుకోవచ్చా? ఏ దెబ్బ ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకని అంటే ఆల్రెడీ వైసీపీనే ప్రచారం చేస్తుంది టీడీపీకి ఉన్న బలం 200 అని. సో దానివల్ల వాళ్ళకి పెద్ద దెబ్బ ఏముంది? సింపుల్గా చెప్పాలంటే వైసీపీనే కూటమిని కాపాడుతుంది. ఈ విషయంలో ఏమవుతుంది, వాళ్ళకి బలమే లేదు, ఉన్నదే 200 మంది. సో అల్టిమేట్గా వాళ్ళు గెలవరు అనేది వైసీపీ చెప్పేసింది. వీళ్ళు చెప్పినట్లుగానే వాళ్ళు గెలవలేదనుకో, వాళ్ళు అవినీతి రాజకీయాలకు పాల్పడలేదు, ఎవరిని కొనలేదు, నిజాయితీగా వెళ్ళారనే మీనింగ్ వెళ్తుంది. గెలిచారనుకో, కూటమికి బలం ఉంది, వాళ్ళు మంచిగా చేస్తున్నారని చెప్పి వీళ్ళు భావించారు, స్థానిక సంస్థల నేతలు అందుకే గెలిపించారనేది ఇంకో మీనింగ్ వెళ్తుంది. ఎటొచ్చినా కూడా అంటే ప్రజలకు తెలుసు కొన్నారని తెలుసు, వీళ్ళు అమ్ముడిపోయారని తెలుసు. బట్ కూటమి చెప్పదు కదా, మేము కొన్నాం, మేము డబ్బులు ఇచ్చామని చెప్పదు. కాబట్టి వాళ్ళు ఏం చెబుతారు, ఈ 2 నెలల మా పరిపాలన నచ్చి మేము విశాఖలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధి కోసం వాళ్ళు గెలిపించారని చెబుతారు. అప్పుడు వైసీపీకి ఒక అవకాశం దొరుకుతుంది వీళ్ళందరినీ కొన్నారు అని చెప్పడానికి. అది ప్రజలు నమ్ముతారు. ఒకవేళ ఓడిపోయారనుకో, అది కూటమికే ప్లస్ అవుతుంది. మాకు బలం లేదు, మేము నిజాయితీగా రాజకీయాలు చేసాం, పోటీకి నిలబెట్టాలి కాబట్టి నిలబెట్టాము అంతే. 200 మంది మా వాళ్ళే మాకు ఓటేశారు, సో అందుకే మేము ఓడిపోయాము అని చెప్తారు. సో సింపుల్ లాజిక్ ఇది, దీంట్లో పెద్ద మ్యాటరే లేదు. మన జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్నారా? అంటే అంత ఆసక్తిగా ఉన్నాయి? అంతేం ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఇది 1 సైడెడ్ మెజారిటీ క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశమే కదా. అంత హైప్ క్రియేట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ఏమి ఉండదు. కానీ ఉన్నదే ఒక ఎమ్మెల్సీ సీటు, దానివల్ల అటో ఇటో రిజల్ట్ తారుమారైపోయేటువంటి పరిస్థితులు అయితే ఏమీ కనిపించట్లేదు ఇక్కడ. కాకపోతే కొద్దిగా బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి ఎన్నికలు కాబట్టి కొద్దిగా మీడియా దాని మీద దృష్టి పెడుతుంది, కొంచెం హైప్ క్రియేట్ చేస్తారు. కానీ అంత ఆలోచించి క్రియేట్ చేయాల్సినంత సీన్ ఉన్న ఎలక్షన్ అయితే కాదు ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద పరీక్ష లాంటిది. ఆ పార్టీ చెందినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కూడా ఆ పార్టీ కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ ఎన్నికల ద్వారా తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు.